హైదరాబాద్ పాత బస్తీలో విషాదం చోటు చేసుకుంది. మీర్ చౌక్ లోని గుల్జార్ హౌస్ భవనం ఫస్ట్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. స్పాట్ లోనే 3 చనిపోగా మిగతా వారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. మరికొందరు మలక్పేట్ యశోదా హాస్పిటల్ కు వారిని తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఫైర్ సిబ్బంది త్వరగా రాకపోవడం వల్ల ఈ ప్రమాదం పెరిగింది అని ఆయన అన్నారు. ఒక మాట రెండు ఆస్పెక్ట్లు ఉంటాయి బ్రదర్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, మరి ఈ ప్రాంత పరిస్థితులు కావచ్చు, లేకపోతే వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే కావచ్చో, కొంత కమ్యూనికేషన్ల విషయంలో కూడా అంటే ఇక్కడ జరిగినప్పుడు వెంటనే ఇక్కడనే ఉండేటువంటి ఒక తమ్ముడు, ఇదే కుటుంబంలో ఉండే తమ్ముడు చెప్పిండు. వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయినరు, వెంటనే మేము కమ్యూనికేషన్ కూడా చేయగలిగినాం అనేటువంటిది కూడా చెప్పారు. బట్ ఏదేమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు ఇన్ఫర్మేషన్ వారకు ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి నేను ఇంకా రాజకీయాలు మాట్లాడకుండా దయచేసి ఆ చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతి. ఎందుకంటే చిన్నపిల్లలు చనిపోయారు పాపం. సార్ ఎంతమంది సార్ మొత్తం ఇప్పుడు? వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు మీ రిపోర్ట్స్ ప్రకారం తీసుకుంటే 17 మంది అంటారు. పోలీసు రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే 8 మంది అంటారు. ఎన్ని గంటలకు జరిగింది సార్? ఇది ఉదయం 6 గంటలకు జరిగింది అనేటువంటిది. రెండోది ఏంటంటే ఆ ఫ్యామిలీ ఈ మన సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చి ఇక్కడనే ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ ఇంకా వివరాలన్నీ ఇంకా మధ్యాహ్నం 3-4 గంటల తర్వాత వివరాలు వస్తాయి. కాబట్టి బిల్డింగ్ మెయిన్ ఓనర్ కూడా చనిపోయారు అంటే అది ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ అతనికి కూడా ఇంజురీస్ అయినాయి అని చెప్తుండ్రు. పేరేం పెడతారని ఐడియా లేదు. ఏదేమైనప్పటికీ మనం 3-4 గంటల వరకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కొంత ప్లానింగ్ ప్రకారం ఏదైతే సమ్మర్ కానివ్వండి, మాన్సూన్ కానివ్వండి, మరి ఇటువంటి V6 అని రాదు. ఇప్పుడు మీరు ఎప్పటికప్పుడు మీ ప్రిపరేషన్ ప్లానింగ్ అన్ని ఎప్పటికప్పుడు ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు కూడా అవేర్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మనకెందుకులే అని వదిలేస్తే ఇటువంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి